ఇక మరో అంశం చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. దమ్ముంటే ఫార్ములా ఈ రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టండి ఆయన కోరారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కొన్ని నెలలుగా మీ ప్రభుత్వం నాపై నిరాధార ఆరోపణలు చేస్తుందని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ అంశంపై కేసులు నమోదు చేస్తామని గవర్నర్ ఆమోదం వచ్చిందని, ఇలా రకరకాల లీకులు సీఎంఓ కార్యాలయం నుంచి మీడియాకు ఇస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై సభలో చర్చకి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యులు శాసనసభ స్పీకర్ను కోరారు. మరింత సమాచారాన్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. మొత్తానికి ఏదైతే తెలంగాణలో హైదరాబాద్లోని ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఏదైతే నిధుల గోల్మాల్కు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కూడా ముందడుగేస్తూ కూడా ఏదైతే ముఖ్యంగా గవర్నర్ అనుమతి కూడా తీసుకుంది. అలాగే మరొక పక్క ఇప్పటికీ గవర్నమెంట్ కూడా ఏసీపీ అధికారులు కూడా ఒక లేఖ అయితే రాసింది. ముఖ్యంగా ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఏదైతే ఈ విచారణ ఉందో దీన్ని కొనసాగించాలంటూ కూడా ఇప్పటికే అధికారులకు అలాగే ఏసీబీ అధికారులకు గవర్నమెంట్ కూడా లేఖ రాసింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ లేఖ రాయడంతో కూడా మొత్తం ఏదైతే సంచలనం సృష్టించిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించి ఇప్పుడు శాసనసభలోని ఏదైతే ఖచ్చితంగా చర్చ పెట్టాలంటూ కూడా ఏదైతే రేవంత్ రెడ్డికి ఒక లేఖ అయితే రాయడం జరిగింది. ముఖ్యంగా ఈ లేఖలో కూడా ఏదైతే ఈ ఫార్ములా ఈ రేసుకి సంబంధించి ఏదైతే చర్చ పెట్టాలంటూ కూడా కేటీఆర్ అయితే ఒక లేఖ రాశారు. ముఖ్యంగా ఫార్ములా ఈ రేసుకి సంబంధించి పూర్తి వివరాలు ఈ చర్చిస్తే ప్రజలకి దీంట్లో ఉన్న నిజాలు తెలుస్తాయంటూ కూడా ఏదైతే ఇప్పటికే కేటీఆర్ ఒక లేఖ అయితే రాయడం జరిగింది. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఇటు గవర్నమెంట్ కూడా ఏసీబీ అధికారులు కూడా ఏదైతే ఒక లేఖ రాసిందో, అలాగే మరొక పక్క ఏదైతే గవర్నర్ ఇచ్చిన అనుమతి పత్రంతో కలిపి జత చేస్తూ కూడా ఈ లేఖలన్నీ కూడా ఏసీబీ అధికారులకు అయితే పంపడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలోని గత సంవత్సరం నిర్వహించిన ఫార్ములా ఈ రేస్లోని ముఖ్యంగా ఇటు హెచ్ఎండిఏ నిధులు ఉపయోగిస్తూ కూడా 200 కోట్లు ఖర్చు చేస్తూ కూడా ఈ ఫార్ములా ఈ రేసింగ్ అయితే నిర్వహించింది. అలాగే దీంట్లోని ఎప్పుడైతే ఈ రేస్ నిర్వహించారో సుమారు 700 కోట్ల వరకు లాభం వచ్చిందంటూ కూడా కేటీఆర్ అయితే చెప్తున్నారు. అలాగే మరొక పక్క ఇప్పుడు 2024లో కూడా అదే తరహాలోని ఫార్ములా ఈ రేసింగ్ అయితే నిర్వహించాలనుకున్నారు. కానీ ఎప్పుడైతే తెలంగాణలోని అప్పటికే ఎన్నికలు కూడా అమల్లో ఉండడం, అలాగే మరొక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి రావడం, అలాగే నిబంధనలకు సంబంధించి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించి కొన్ని అవకతవకలు ఉండడంతో కూడా ఫార్ములా ఈ రేసింగ్ అయితే క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించి హెచ్ఎండిఏ నిధులు 46 కోట్లు ఏదైతే విరుద్ధంగా విదేశీ కంపెనీకి ఇవ్వడం జరిగిందంటూ కూడా ఏదైతే మొదటగా ప్రభుత్వం దీనిపై ఏదైతే విచారణ జరపాలంటూ కూడా మున్సిపల్ శాఖ అధికారులకు అయితే ఆదేశాలు ఇచ్చారు. వీటి మున్సిపల్ శాఖ అధికారులు కూడా ఇప్పుడు అది ఏసీబీ కూడా ఏదైతే దీనికి సంబంధించి విచారణ చేపట్టాలంటూ కూడా ఏసీబీ అధికారులు కోరగా ఇప్పుడు దీనికి సంబంధించి ఇందులో మెయిన్గా అంటే అప్పటి ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్తో పాటు అప్పుడు మినిస్టర్గా ఉన్న కేటీఆర్ ఇలా పెద్ద పెద్ద మనుషులు ఉన్న నేపథ్యంలోని వీళ్ళందరినీ విచారించేందుకు కూడా గవర్నర్ అనుమతి కోరుతూ ప్రభుత్వం కూడా ఏదైతే పర్మిషన్ కోరింది. ఈ నేపథ్యంలో గవర్నర్ కూడా దీనికి పర్మిషన్ ఇవ్వడంతో ఇప్పుడు ఏదైతే ఏసీపీ అధికారుల దగ్గర ఉన్న ఒక ప్రాథమిక ఆధారాల నేపథ్యంలోని ఒక ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేస్తారు. ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత వరుసగా ప్రతి ఒక్కళ్ళు కూడా విచారిస్తారు. అలాగే విచారణ సమయంలో కూడా కొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం అవుతుంది. అలాగే మరొక పక్క ఇటు కేటీఆర్ మాత్రం ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా ఏ అమౌంట్లు కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు, అన్ని చట్టబద్ధంగానే ట్రాన్స్ఫర్ చేసామంటూ కూడా ఇటు కేటీఆర్ చెప్తున్నారు. అలాగే ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించి చర్చకు రావాలి, అలాగే ఈ చర్చ కూడా అసెంబ్లీలో పెట్టాలి, ఈ అసెంబ్లీలో పెడితేనే ప్రజలందరికీ కూడా ఈ ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించి నిజాలు తెలుస్తాయంటూ కూడా ఇటు ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా లేఖ అయితే రాయడం జరిగింది. అసలు ఈ ఫార్ములా ఈ రేసింగ్లోని ఈ 46 కోట్ల నిధుల మళ్లింపులకు సంబంధించి ఇప్పుడు ఏసీబీ అధికారులు కూడా ముందుకెళ్ళనున్నారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, అలాగే ఇటు కేటీఆర్ లాంటి వ్యక్తులు విచారించేందుకు ఇటు గవర్నర్ అనుమతి కూడా పొందడంతో పాటు ఇప్పుడు వీళ్ళందరినీ విచారించిన తర్వాత ఖచ్చితంగా ఇందులో కొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పుడైతే మామూలుగా తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఇటు గవర్నమెంట్ కూడా ఈ ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించి హెచ్ఎండిఏ నిధుల మళ్లింపులు ఏవైతేనో వీటిపై ఖచ్చితంగా ఏదైతే విచారణ జరగాలంటూ కూడా ఇప్పటికే అధికారులను ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం ఏసీపీ కూడా దూకుడు పెంచే అవకాశం అయితే ఉంది. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద రిపోర్ట్. రైట్, నేషనల్ బ్యూరో చీఫ్ కళ, అదేవిధంగా నరేష్, శ్రీరామూర్తి, కుమార్ ప్రత్యేకించి ధన్యవాదాలు. ఇవాల్టి ఫుల్